రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవుడా, మహోన్నతుడైన దేవుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది నశించిపోయారు ప్రభా, గతించిపోయారు నాయన. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దయచేత కప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపను ఆవరింపు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రార్థనలు మీరు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి, మా ప్రార్థనలు మీరు వినండి. మా ప్రార్థనల వైపు ప్రభా తండ్రి మీ చెవులు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా తండ్రి, దీనులమైనటువంటి మమ్ములను కనికరించండి, మీ కృపచేత నింపండి. మీ సహాయమును మా పట్ల మీరు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభువా. వారిని కనికరించండి, వారిని మీ కృపచేత నింపండి, వారి అవసరతలు తీర్చండి, వారి అక్కరలు తీర్చండి, వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి ప్రతి ఇబ్బంది నుంచి విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నెమ్మది కలిగిన జీవితంలో వారు ముందుకు కొనసాగడానికి మీ కృపను సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, ఈ సమయంలో ఎవరైతే ప్రభా తండ్రి ఎవరి డబ్బులైతే అప్పుగా తీసుకొని ఇవ్వని వారుగా ఉన్నారో అటువంటి వారిని మీరు దర్శించండి. అటువంటి వారి మనస్సును మీరు మార్చండి. వారు ఇచ్చేవారిగా వారి మనస్సును వారి హృదయాన్ని తేటపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు. ప్రతి బంధకాలు యేసయ్య నామములో తొలగును గాక, తొలగిపోవును గాక తండ్రి. మీ కార్యము జరుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి దయ ఉంచి కనికరించి మీ కార్యాలను జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు. వారు ఇచ్చున్నట్లుగా వారి హృదయాలను ప్రేరేపణ చేయండి, వారి మనస్సులను స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే అన్యాయము చేయబడి ఉన్నారో, అన్యాయము అక్రమము చేయబడి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల అన్యాయం చేసిన వారి మనస్సును మీరు మార్చండి. వారి ఎడల అక్రమము చేసిన వారి మనస్సు మార్చండి. వారి హృదయాలు మార్చబడాలి, వారి మనస్సు మార్చబడాలి. ప్రభువా తండ్రి, అన్యాయము నుంచి అక్రమము నుంచి విడుదల చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మీ గొప్ప కార్యమును మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దయచేత కప్పమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఘనమైన కార్యాలు చేయి నాయన, ఘనమైన కార్యాలు చేయి నాయన, ఘనమైన కార్యాలు జరిగించు నాయన. గొప్ప కార్యాలను చేయండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అప్పుల బాధల చేత ఎంతమంది బిడ్డలు సతమతమవుతున్నారో వారి అప్పుల బాధల నుంచి విడుదల చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి అప్పుల బాధ యేసు నామములో తొలగిపోవాలి. వారు అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులు, వారు అప్పులు తీర్చుకునేటువంటి తండ్రి వనరులను వారికి అనుగ్రహించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రియుడవైన పరలోకపు తండ్రి, గొప్ప దేవుడవు, శక్తిమంతుడైన దేవుడవు నాయన. మీ ఘనకార్యాలు జరిగించి ఘనమైన నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అప్పుల సమస్యను బట్టి, అప్పుల బాధను బట్టి కృంగిపోకుండా, నశించిపోకుండా, నలిగిపోకుండా, ఆత్మహత్యకు గురి కాకుండానట్లుగా మీ కృప అనుగ్రహించుమని, మీ సహాయమును దయచేయమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను.
దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి ఉన్నతమైన గణనామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి, సరి అయినటువంటి ఉద్యోగాలు లేక, సరి అయినటువంటి పనులు లేక ప్రభా ఆర్థికత్వంతో నలిగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సరైన ఉద్యోగాలు వారికి దొరుకున్నట్లుగా, సరైనటువంటి పనులు వారికి దొరుకున్నట్లుగా మీరు సహాయము దయచేయండి. పరిస్థితులను అనుకూలపరచండి, అవకాశాలను అనుగ్రహించండి ప్రభువా. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, కృంగి కృషించిపోతున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి. ఆర్థికపరమైన ఇబ్బందుల చేత నలిగిపోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. గొప్ప కార్యాలు వారి ఎడల మీరు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నెమ్మది కలిగిన వారితో, సమాధానము కలిగిన వారితో వారిని నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, మీకు వందనాలు. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. ఎన్నో ఏళ్లుగా వివాహాలు జరిగి ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలైంది, కానీ సంతానము లేదు. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి ప్రభా. వారికి సంతానమును దయచేయండి ప్రభా. వారు సంతానమును పొందుకొందురుగాక, సంతానము వారికి కలుగునుగాక. వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్న బడలికలు, వారిలో ఉన్న ఇబ్బందులు, వారిలో ఉన్న ఇరుకులు యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా, మీ గొప్ప కార్యాలను వారి ఎడల జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలను వారి పట్ల జరిగించండి దైవమా. మీకే స్తోత్రాలు నాయన. వారి శాప బంధకాల నుంచి, వారి పాప బంధకాల నుంచి విడుదల కలగచేయి. ఆరోగ్యము సహకరించినట్లుగా మీ కృప చూపించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉండగా భార్యకు భర్తకు మధ్యలో నెమ్మదిని దయచేయండి. భార్యకు భర్తకు మధ్యలో సమాధానము దయచేయండి. భార్యకు భర్తకు మధ్యలో నాయన మంచి ప్రేమానురాగాలు కలిగినటువంటి వారిగా ఉండునట్లుగా మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. కుటుంబంలో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. నాయన, దీవించబడినట్లుగా ఆశీర్వదించండి, బలపరచండి. మీ గొప్ప కార్యాలు బిడ్డల ఎడల, బిడ్డల పట్ల జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించమని కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.